నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు అనుకున్న సమయంలోనే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ తగ్గుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు కూడా బంగారం అయితే తగ్గడం జరిగింది. అదేవిధంగా సిల్వర్ కూడా మనకు కొంచెం అయితే తగ్గినట్లయితే చూపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఒక గోల్డ్ రేట్ ఎంత తగ్గింది 24 క్యారెట్ కానివ్వండి, 22 క్యారెట్ కానివ్వండి. సో ప్రెజెంట్ మనకి ఎంత తగ్గింది అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక నిన్నటితో కంపేర్ చేసుకుంటే అయితే సో మనకు వచ్చేసి 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1530 రూపీస్ అయితే మనకి తగ్గడం అయితే జరిగింది. ఒక 1530 రూపాయలైతే మనకి తగ్గడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ మరి ఎంతుంది గోల్డ్ రేట్? 24 క్యారెట్ గోల్డ్ ఎంతుంది? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి చూస్తే గనక సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే వచ్చేసి మనకి 1,51,420 రూపీస్ అయితే ఉంది. 1,51,420 రూపాయలైతే మనకి ఈ రోజుకైతే ఉంది. మరి రేపు తగ్గుతుందా? తగ్గదా? అని మనం ఒక్కసారి వీడియోలకైతే ఎళ్ళే ముందు నిన్న ఎలా ఉందని ఒక్కసారి చూసుకుంటే గనక 1,52,950 రూపీస్ అయితే ఉంది నిన్న. సో నిన్న ఇంత ఉంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి గోల్డ్ అయితే 1,530 రూపాయలైతే తగ్గడం అయితే జరిగింది. ఇదొక కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి దాదాపు ఒక 5, 6 రోజుల నుంచి అంటే 5, 6 డేస్ నుంచి అయితే మనకి చాలా గోల్డ్ అయితే పెరగడం జరుగుతుంది. సుమారు ఒక్క రోజులో 3,000, 2,000 ఇలా పెరగడం అయితే జరిగింది. ఇలాంటి సమయంలోనే మనకి కొంచెం గోల్డ్ అయితే తగ్గడం వల్ల కొంచెం ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు ముఖ్యంగా ఎవరైతే భయపడుతూ ఉన్నారో ఇంకా ఎంత పెరుగుతుందో, ఇంకా ఎంత పెరిగే అవకాశాలు ఉన్నాయో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం గతంలో చూసాము 1,85,000 వరకు కూడా ఎళ్ళిన రోజులు మనం చూసాము. ఇదే క్రమంలో 2,00,000 వరకు కూడా ఎళ్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది చాలా రకాలుగా చాలా న్యూస్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ఇదే క్రమంలో మనకి వార్ అనేది రావడం, గోల్డ్ అనేది తగ్గడం, అందులో చాలా మంది కొనడం ఇలాంటివి చాలా చూసాము. కానీ ఇంకా కొంతమంది ఏమైందంటే ఇంకా తగ్గుతుందేమో, ఇంకా తగ్గుతుందని అని చెప్పేసి అలా ఆశ పెట్టుకొని ఎవరైతే కొందాం అనుకున్నారో, కొందాం అనుకునే వారు కూడా కొనలేకపోయారు. జస్ట్ ఒక హోప్ పెట్టుకొని ఎంతంటే చాలా సోషల్ మీడియాలో ఎలా అంటే ఎవరికి పడితే వాళ్ళు ఇలా చెప్పేయడం జరిగింది. 70,000కి తులం వస్తుంది, ₹1,00,000 తులం వస్తుంది అని చెప్పేసి అలా చెప్పడం వల్ల కొనేవారు కూడా ఆగిపోవడం అయితే జరిగింది. ముఖ్యంగా కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్ పరంగా ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకొక ఆశ మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం చాలా హోప్ పెట్టుకోవడం అయితే జరిగింది. పక్కా ₹1,00,000 వస్తుందేమో అప్పుడొచ్చినప్పుడే కొందామని చెప్పేసి అయితే చాలా మంది ఒక హోప్ అయితే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ తీరా చూస్తే ఏమైంది 1,28,000 వరకి 1,25,000 వరకు వచ్చిన గోల్డ్ ఏదైతే 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో సో 1,28,000 వరకి మనకి దిగింది వార్ మధ్యలో. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ మధ్యలో. సో ఇంతవరకు అయితే డౌన్ అయింది. డౌన్ ఫాల్ ఎంత అయిందో మనం చూసాము. అప్పుడే చాలా మంది మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. కొనుక్కోండి ఇంకా పెరిగితే మాత్రం మళ్ళీ బాధపడాలని చెప్పేసి. సో అనుకునే విధంగానే మనకైతే గోల్డ్ అయితే పెరగడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ రోజు అయితే అంటే దాదాపు 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి మనకి గోల్డ్ అనేది పెరుగుతూనే వచ్చింది. కానీ అలాంటిది ఈ రోజు మాత్రం మనకి తగ్గింది. ఇదొక కొంచెం పాజిటివ్‌నెస్ అనుకోవాలి. కొంచెం గుడ్ న్యూస్ అయితే అనుకోవాలి. సో ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అంటే గనక సో ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ అయితే చూద్దాము ముందు. 22 క్యారెట్ కూడా ఎంత ఉంది 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,38,800 రూపీస్ అయితే ఉంది. 1,38,800 రూపాయలైతే ఉంది. అండ్ మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే అయితే 1,400 అయితే తగ్గడం జరిగింది. అంటే 1,40,200 ఉంది నిన్నటికి. సో ఈ నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి 1,400 అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే కొంచెం పాజిటివ్ అయితే కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు తగ్గొచ్చు అని అంటే గనక నేను పూర్తిగా మళ్ళీ 1,28,000 వరకైతే వస్తుందని చెప్పను. ఒకవేళ వస్తే గనక అది ఎప్పుడొస్తుందంటే ఒకవేళ గనక మళ్ళీ వార్ గనక అదే విధంగా అవుతే ఇంకా గనక పెద్దగా అవుతే గనక ఇంకా తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ వార్ అనేది ఇప్పుడు మనకి కొంచెం కామ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి మళ్ళీ గోల్డ్ డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఆటోమేటిక్ గోల్డ్‌కి అనేది ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒక్కసారి సప్లై గనక కొంచెం అటు ఇటు అయినా గానీ, మనకి ఒకవేళ డాలర్ రేట్ అనేది పెరిగినా గానీ, రూపీ అనేది స్ట్రాంగ్ అయినా గానీ, లేదంటే మనకి క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ అయినా గానీ, సో ఇవన్నిటికి గోల్డ్ అనేది సింక్ ఉంటుంది కాబట్టి కానీ అవన్నీ మనకి పాజిటివ్ అవుతాయి. గోల్డ్ నెగెటివ్ అవుతుంది. గోల్డ్ నెగెటివ్ అయితే అవన్నీ పాజిటివ్ అవుతాయి. సో ఇది అందరికీ తెలిసిందే. అక్కడ క్రూడ్ ఆయిల్ కూడా మనకి ఒకవేళ పెరిగితే గనక ఇక్కడ బంగారం రేట్లు కూడా మనకు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా డాలర్ రేట్ అనేది ఒకవేళ బలపడితే గనక డాలర్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్ అవుతే గనక మనకిక్కడ గోల్డ్ అనేది తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. సో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అయితే మనకి ఇప్పుడు 1,38,800 రూపీస్ అయితే ఈ రోజుకైతే
అయితే ఉంది. సో, ఇప్పుడు మనకు ఈ ఎప్పుడైతే మనకి 1,85,000తోని కంపేర్ చేసుకుంటే ఈ 1,38,000 అనేదైతే కొంచెం చిన్న అమౌంట్. అంటే అంత కాకపోయినా గాని ఇప్పుడు 1,28,000 అంత కాకపోయినా గాని మనకు ఈ 1,38,000 అనేదైతే ఎంతో కొంచెం పాజిటివ్ ఫిగర్ అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మళ్ళీ 1,80,000 వరకైతే గనుక చాలా బాధపడాలి. దానివల్ల ఎంతో కొంత కొనుక్కుంటేనే బెటర్. ఎందుకంటే ఇది దాదాపు మనకు 1,60,000 నుంచి 1,65,000 మధ్యలో ఎన్ని నెలలు అప్ అండ్ డౌన్ అయిందో మనమైతే చూసాం. ఒక 1 మంత్ క్రితమే అంటే ఏదైతే మనకి వార్ స్టార్ట్ గాకముందు అంతకుముందు ఎంతలా మనకి 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే ఎంత అప్ అండ్ డౌన్ అయిందో చూసాము. ఒకవేళ ఇవన్నీ మనకి మళ్ళీ వార్ గనుక గాకుండా, ఈ డాలర్ అనేది బలపడకుండా, క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ పెరగకుండా, సో ఇవన్నీ ఇలానే ఉంటే గనక ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ తగ్గడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఇవే ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి ఇప్పుడే అప్డేట్ అందింది ఏందంటే ఇతర కంట్రీస్‌ల నుంచి కూడా ఇంకా మనకి ఇప్పటివరకి ఏవైతే సేల్ చేయలేవో గోల్డ్ కొన్ని కంట్రీస్ కూడా గోల్డ్ అనేటివి సేల్ చేస్తున్నాయి. అవి గనుక మనకి ఒకవేళ సేల్ చేసి భారత్ గనుక తీసుకుంటే గనుక ఇంకా గోల్డ్ అనేది కొంచెం తక్కువకొచ్చే అవకాశాలైతే మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అదే విధంగా ఒక్కసారి మనం సిల్వర్ రేట్‌కెళ్తే గనుక సిల్వర్ రేట్ కూడా ఈ రోజుకొచ్చేసైతే మనకి పాజిటివ్ గానే కనిపిస్తుంది. అంటే నిన్న చూసుకుంటే 15,000 తగ్గడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే గనుక 10,000 తగ్గడం జరిగింది. ఏదైతే మనకి 1000 గ్రామ్స్ సిల్వర్ ఉందో అదైతే మనకి డైరెక్ట్ మనకి 10,000 అయితే తగ్గడం జరిగింది. సిల్వర్ కూడా చాలా పాజిటివ్ ఉంది. సిల్వర్ మీద ఈ రోజు గనుక ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా చేయండనే చెప్తాను. ఈ రోజు వచ్చేసైతే మనకి 2,55,000 అయితే ఉంది. నిన్నొచ్చేసైతే 2,65,000 ఉంది. అంటే డైరెక్ట్ మనకు 10,000 అయితే తగ్గడం అయితే జరిగింది. 100 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసైతే 25,500 రూపీస్ అయితే ఉంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే అది కూడా ₹1,000 అయితే తగ్గడం జరిగింది. నిన్న చూసుకుంటే గనుక 26,500 రూపీస్ అయితే ఉంది. సో, మనకి గోల్డ్ తగ్గడం జరిగింది. అదే విధంగా సిల్వర్ కూడా తగ్గడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, అదే విధంగా ఎవరైతే జస్ట్ బిజినెస్ పరంగా చూస్తూ ఉన్నారో ఇదే ది బెస్ట్ టైమ్ అండ్ ది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి మళ్ళీ ఇవన్నీ వార్ స్టార్ట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుందో, సిల్వర్ అయితే మనం గతంలో చూసాము. 4,00,000 వరకు కూడా ఎళ్ళింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ సిల్వర్ కూడా మనకి ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోనీ 4,00,000 వరకు గాకపోయినా గానీ 3,50,000 వరకైతే 100% ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో, ఒక బిజినెస్ పరంగా చూసే వారికి మాత్రం ఇది మంచి టైం అనే చెప్పుకోవాలి. ఇన్వెస్ట్ చేసి మళ్ళీ సేల్ చేసుకున్నా గానీ వాళ్ళకి బిజినెస్ పరంగా అయితే మంచి ప్రాఫిట్ వచ్చే విధంగానైతే మనకు సిల్వర్ అయితే కనిపిస్తూ ఉంది. పాజిటివ్‌గానే ఉంది. సిల్వర్ గూడా మనం మొన్నటి వరకు చూసాం. వార్ మధ్యలో సిల్వర్ గూడా ఎంత తగ్గింది అనేది 1,25,000 వరకు గూడా వచ్చింది సిల్వర్. సిల్వర్‌లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో కొంచెం మనకి బార్గెనింగ్ లాగా అయితే ఉంటది. అంటే మనకి షోరూమ్‌కి అండ్ మనకి ఏరియాకి ఏంటంటే సిల్వర్ అనేది ఇంచుమించు కొంచెమైనా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక ₹1000 గాని, 500 గాని ఇలానే మనకు కొంచెం అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇందులో కూడా మనకి జీఎస్టీ అనేది అదే విధంగా వేస్టేజ్ అనేది సో దీనివల్ల మనం కొంచెం డిఫరెన్సెస్ చూడొచ్చు. గోల్డ్ మీద మనం అంత చూడలేం గానీ ఇక్కడ మనకేంటంటే సిల్వర్‌లో ఈ యొక్క పాజిటివ్ అయితే ఉంది. సో ఒకవేళ బల్క్‌లో తీసుకున్నా గానీ వాళ్ళు కొంచెం ఇంకా తక్కువలో ఇచ్చే అవకాశాలు కూడా మనకెక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, సో ఇది మాత్రం ది బెస్ట్ టైమ్ అనే చెప్పుకోవాలి. సిల్వర్‌లో ఇన్వెస్ట్ జేయడానికైతే. అండ్ ఇంకా గోల్డ్ విషయానికొస్తే మాత్రం సో గోల్డ్ అయితే ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో, ఇక మనకి తగ్గే ఛాన్సెస్ 20% కనిపిస్తే, పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అర్జెంట్ అనుకునే వాళ్ళైతే కొనుక్కోండి. లేదు మాకు అర్జెంట్ లేదు, ఎప్పుడైనా కొనుక్కుంటాము పర్లేదు మాకు అలా డబ్బులున్నాయి అలానే ఉన్నా పర్లేదు అనుకునే వారు మాత్రం మేబీ చెప్పలేం మనకు ఈ రోజుకి ఒక పాజిటివ్‌నెస్ కనిపిస్తుంది కాబట్టి అట్‌లీస్ట్ ఒక 10% అయినా మనకు తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 10% హోప్ పెట్టుకుంటాము అనుకునే వారైతే సో ఒక 10 డేస్ అలా వెయిట్ చేయండి. మేబీ ఇంకా తగ్గొచ్చేమో తగ్గే అవకాశాలు ఎక్కువ తగ్గే అవకాశాలైతే కొంచెం 10% కనిపిస్తున్నాయని చూద్దాము. బట్ నాకు తగ్గే కన్నా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వార్ తగ్గిందో వార్‌లో కూడా మనం చెప్పడం అయితే జరిగింది. వార్ గనుక ఒక్కసారి తగ్గిపోతే గనుక మనకి గోల్డ్ అనేది మళ్ళీ వెంటనే పుంజుకునే అవకాశం ఉంటుంది. చాలా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే కొందామనుకుంటున్నారో కొనుక్కోండి. ఇంకేమాత్రం ఆలోచించకండి అని చెప్పేసి కూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఊహించిన విధంగానే మనకైతే గోల్డ్ అనేది పెరగడం అయితే జరుగుతూ ఉంది. సో మనకి మనకి జస్ట్ ఒక 1 వీక్ నుంచి కంపేర్ చేసుకుంటే గనక 1,28,000 నుంచి 1,38,000 ఇక్కడ మనకు 10,000 పెరిగింది. 10,000 పెరిగినాక జస్ట్ ఈ రోజు కొంచెం పాజిటివ్ అంటుంది ఏంటంటే మనకి 15,000 తగ్గిందనమాట. సో ఇక్కడనే మనకు అర్థమైపోతుంది. అంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ
కనిపిస్తున్నాయి గానీ, తగ్గే ఛాన్సెస్ మాత్రం ఓన్లీ 10%, 20% కనిపిస్తున్నాయి. అది కూడా నేను చెప్పిన రీజన్స్‌తోనే అవి గనుక తగ్గాలనుకుంటే తగ్గుతాయి అంతే. కానీ ఇక్కడ మనకేంటంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఒకవేళ అర్జెంట్ అనుకున్న వారు మాత్రం కొనుక్కోండి. అండ్ ఇన్వెస్టర్స్‌కి మాత్రం ఎప్పుడైనా అది మంచి టైమే. వాళ్ళు పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇన్వెస్టర్స్‌కైతే ఎప్పుడు కొనాలనుకున్నా గానీ, ఇది గోల్డ్ గానీ, సిల్వర్ గానీ వాళ్ళకి ఎప్పుడైనా గానీ మంచి టైమే. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏందంటే కామన్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో కొంత కొనిపెట్టుకోవాలి. ఎంతో కొంత పక్కా అవసరం ఉంటుంది గాబట్టి, వాళ్ళు మాత్రం అట్‌లీస్ట్ కొంచెం ఇప్పుడు ఏదైతే ఒక 5 తులాలు తీసుకుందాం అనుకుంటారో, ఒక 10 తులాలు తీసుకుందాం అనుకో అందులో హాఫ్ అయినా తీసుకోండనే జెప్తాను. ఎందుకంటే మళ్ళీ పెరిగినాక మళ్ళీ బాధపడాలి. 1,60,000కి అయితే పక్కా కంపల్సరీ అయితే వస్తుంది. బట్ ఈ 10 రోజుల్లోనే ఇంకా అయితే తగ్గొచ్చు. లేదంటే ఇంకా పెరగొచ్చు. బట్ మనకేంటంటే మోస్ట్‌లీ పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానెల్.